పలువురు న్యాయవాదులు కేసు మరి ఒక కొత్తగా సంచలనం దిక్సూచిగా చేయాల్సిన పని లేదు. మారబోతుంది. రాజకీయ పార్టీలు వారి వారి అదే మొత్తం దాన్ని ప్రపంచ దృష్టిలో పెట్టారు. మీరు 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 ఇప్పుడు చెప్పండి ఒకసారి మల్లయ్య గారు, ఇప్పుడు ఈ రెండు అంశాల్లో ఉన్న క్రెడిట్స్ ఏంటి, ఇద్దరికి ఉన్న క్రెడిట్స్ ఏంటి? అసలు సామాన్యుడికి చట్టం మీద గౌరవం ఉండే విధంగానన్నా ఈరోజు ప్రభుత్వ పనితీరు ఉండాలి. సామాన్యునికి ఆ మాత్రం నమ్మకం కూడా కోల్పోయే విధంగా ఈరోజు వెసులుబాటు కలిగి చేసే విధంగా యాంటిసిపేటరీ బెయిల్కి పోవటం ఏంది, కేసు తీసిన ఎన్ని రోజులు అవుతుంది, అయిన దగ్గర నుంచి ఇంతవరకు అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది, ఎవరు అడ్డంకులు సృష్టిస్తున్నారు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తీవ్రవాదులను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గంటలలో రోజులలో. ఈరోజు ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేయడానికి ఈరోజు ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుంది అనేది ముమ్మాటికి అర్థమవుతుంది. అంటే కోర్టు నుంచి మీరు రిలీఫ్ ఏదో నువ్వు మాట్లాడారు, ఇక ఇట్లా కాస్ట్ టాక్ చేద్దామంటే కాస్ట్ టాక్ చేద్దాం, నువ్వు నేను అన్ని కోట్ చేయగలుగుతాను, నేను కోట్ చేయలేనా? అలా చాలా చేయొచ్చు. రాయ్, లెట్ హిమ్ ఫినిష్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన విన్నారు, ఆయన మాట్లాడుతున్న మనం విందాం. యాదవ్ గారు చెప్పండి. దేశంలో సామాన్యునికి కూడా చట్టాలంటే గౌరవం ఉండే విధంగా ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఉంది. కేసు రిజిస్టర్ అయిన వెనువెంటనే ఎక్కడున్నా నిందితుడిని అరెస్ట్ చేయాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వాస్తవాలు అవాస్తవాలని నిర్ధారించాల్సింది న్యాయస్థానం. ఎన్నో కేసులలో, హత్యలు జరిగిన కేసులలో కూడా ముందు దోషుల్ని తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. ఆ తర్వాత మామూలుగా ట్రయల్ నడుస్తుంది. ట్రయల్లో నిజాలు వాస్తవాలు ఏంటి అన్నది పోలీసులు ఇచ్చిన సాక్ష్యాధారాలు అన్నిటిని చూసి దోష నిర్దోషాన్ని తెలుస్తాడు. కానీ ఈ రోజు దోష నిర్దోష అని చెప్పి తేల్చడానికి పోలీసు వాళ్ళకి ఏ పరిధిలో అధికారం ఉంది? అమ్మాయి ఇచ్చిన కాంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ప్రొడ్యూస్ చేయాలా, దానికి సంబంధించిన మెడికల్ చెకప్స్, మెడికల్ రిపోర్ట్స్ అని అంటే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కానీ అరెస్ట్ చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? ప్రభుత్వానికి చేత కావట్లేదా? పోలీసు వ్యవస్థ లేదా ఇక్కడ? కేంద్ర మంత్రి కొడుక్కి ఒక న్యాయం ఉంటుందా? అంటే కోర్టు నుంచి రిలీఫ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా? కోర్టు నుంచి రేపు రిలీఫ్ వస్తే మామూలుగా ఇగో రిలీఫ్ వచ్చింది, కోర్టు నుంచి మేము ఏం చేయలేమని చెప్పి చేతులు దులుపుకోవడానికి వెనక దొడ్డిదారులు చేస్తున్న ప్రయత్నాలకి మీరు సహకరించడం కాదా? ఇది ఎవరిని మోసం చేస్తారు? ఒక అమాయకురాలు ఈ రోజు నాకు జరిగింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోయి చెప్పుకుంటే, ఇంకా పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగకపోతే ఉన్న వాటిని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తే మరి ఎవరు వాళ్ళకి దిక్కు? మాట్లాడేటోళ్ళు ఎవరు మాట్లాడకూడదు? మాట్లాడేటోళ్ళందరూ మీకు శత్రువులు లెక్క పడతారు.